హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం అవ్వచ్చండి. యాక్చువల్గా స్పిరిచువాలిటీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తారు. అంటే ఆధ్యాత్మికత రావాలంటే గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకు వెళ్ళాలి, దైవ దర్శనాలు చేయాలి, ఇంట్లో పూజలు చేసేయాలి, హోమాలు చేసేయాలి. అలా చేస్తే మనకి ఆధ్యాత్మికత మనకు ఉన్నట్టు అని చాలామంది అనుకుంటున్నారు. అఫ్కోర్స్ నేను ఇలా మాట్లాడితే మీ అందరికీ కొంచెం బాధ కలగచ్చు, ఎందుకంటే భక్తి విషయంలో మాట్లాడుతున్నాను కాబట్టి. కానీ నిజం చెప్పాలంటే స్పిరిచువాలిటీ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ అంటే నిన్ను నువ్వు వెతుక్కోవడం, నీలో నువ్వు బతకటం, నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావు అనేదాన్ని వెతుక్కోవడం. దీన్నే స్పిరిచువాలిటీ అంటారు. తప్పితే మనం దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి ఏదేదో చేసేస్తే అది స్పిరిచువాలిటీ అనిపించుకోదు. ప్లీజ్, చాలామంది దైవ దర్శనాలకని వెళ్ళి ఏదో చేసుకొని ఏదో చేయలేక ప్రాణాలు పోతున్నాయి. కొంతమంది ఏదో అరుణాచలంలో జరుగుతుంది, దాంట్లోంచి మోక్ష మార్గంలోంచి వచ్చేస్తే మోక్షం వచ్చేస్తుంది అని చెప్పి వెళ్ళటం. ఏంటండి స్పిరిచువాలిటీ అంటే? మీకు ఏం అర్థమైందో నాకు అర్థం కాలేదు. కానీ ఇదైతే స్పిరిచువాలిటీ కాదు. నీ మనసు నీ కంట్రోల్లో ఉండటం, నిన్ను నువ్వు గెలుచుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, ఇంతే ఆధ్యాత్మికత అంటే. ఇంకెవరే ఏం లేదు అసలు. దేవుడు చేయెత్తి మొక్కమనడు, నాకు టెంకాయ కొట్టమనడు, ఇంకొకటి చేయమన్నాడు. నువ్వు ఈరోజు ఏం చేసావు? నువ్వు ఎంత దానం చేసావు? నువ్వు దగ్గర 10 రూపాయలు ఉంటే నువ్వు 1 రూపాయి ఎవరికైనా ఇచ్చావా లేదా? అది మాత్రమే కౌంట్ అవుతుంది. నువ్వు ఎవరినన్నా నిష్కర్షగా మాట్లాడావా, ఎవరినైనా బాధ పెట్టావా, ఇవి మాత్రమే కౌంట్ అవుతాయి. కానీ దేవుడు గుడికి వెళ్ళేసి వచ్చింది కౌంట్ అవ్వదు. ప్లీజ్, ఎవరో చెప్పారని ఏదో జరగాలని వెళ్ళి మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని నగలు పోగొట్టుకొని, కొంతమంది మాన ప్రాణాలు పోగొట్టుకొని, ఇదంతా స్పిరిచువాలిటీ అనిపించుకోదండి. ప్లీజ్ కొంచెం ఆగి ఆలోచించి మళ్ళీ ముందుకెళ్ళండి. ఫస్ట్ మీలోనే ఉన్నాడు దేవుడు. మిమ్మల్ని మీరు మేలుకొలుపుకోండి చాలు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం